అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పరిచయం అవసరం లేదండి. ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎంటైర్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలిసిన వ్యక్తి, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గురించి పరిచయం అవసరం లేదు వాస్తవంగా అయితే. కానీ ఆయన మీదే హత్యాయత్నం జరిగింది, ఆయన మీదే దాడి అయితే కనుక జరిగింది. ఎక్కడంటే కనుక ఏదైతే సత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ జైలు దగ్గర చాలా ఉద్రిక్త వాతావరణం అయితే కనుక ఏర్పడింది. ఎందుకంటే కనుక ఆ సబ్ జైల్లో ఉన్నటువంటి ఎవరైతే వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో వాళ్ళని పరామర్శించే పని మీద ఈ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళిన తర్వాత లోపల ఉన్నారని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అక్కడికి వచ్చాడని తెలుసుకుని కూటమి నేతలందరూ అక్కడ లోపల ఉన్నాడని తెలుసుకుని మొత్తం ఒక్కొక్కరుగా ఎక్కువ మంది పోగొడిపోయారు. అక్కడికి పోగొడిపోయి ఆయన మీద దాడి చేయాలని ముందే ప్లాన్ చేసుకుని అక్కడ ఉన్నాడని తెలుసుకుని ఆయన మీద దాడి చేయడానికైతే ప్రయత్నించారు అని అయితే స్వయంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారే ఆయన ఒక వీడియో ఇప్పుడే జస్ట్ ఇంతకుముందే జరిగింది, ఇది ఒక వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి బ్రేకింగ్ న్యూస్గా మీ ముందుకు తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, ఎందుకంటే ఇంకా దౌర్జన్యాలు జరుగుతున్నాయా, నిజంగా ఇంకా ఈ మారణకాండలు కానీ ఇలాంటి దౌర్జన్యాలు కానీ ఇలాంటి హింసలు కానీ ఇంకా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ అంటే కనుక దానికి ఇదే నిదర్శనం అని అంటున్నారు వైసీపీ నేతలు. ఏంటి అసలు వాస్తవాలకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, ఖచ్చితంగా ఫస్ట్ లైక్ చేయండి. రాష్ట్రం మొత్తం తెలియాలి ఎలాంటి విషయాలు, కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి. 100% ఈ వీడియో ఎండ వరకు చూసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ హింసల మీద, ఈ దాడుల మీద. కాబట్టి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో పాటు నలుగురు చదువుతారు. అంతేకాదు పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి పొలిటికల్ వీడియోస్ అయితే కనుక మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. అంతేకాదు పక్కాగా అయితే కనుక షేర్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. సత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ జైలు దగ్గర ఏం జరిగిందంటే కనుక వైసీపీ నేతలను పరామర్శించడం లోపలికి వెళ్ళిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అక్కడికి వచ్చారని తెలుసుకుని వెంటనే కూటమి నేతలంతా అక్కడ పోగై ఆయన మీద దాడి అయితే చేయడం జరిగింది. కాబట్టి లోపల కారులో ఉన్నది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఏంటో కూడా చూసి అసలు దాడి చేద్దామన్నట్టు కూడా లేదనమాట. లోపల ఆయన ఉన్నాడో లేదో కూడా చూడకుండా ఎరగబడిపోయారండి జనం కారు మీద. కాబట్టి కారు మీద పడిపోయి కారు అద్దాలు బద్దలు కొట్టేయాలని లేదా కారు అద్దాలు తీయాలని కిందకి దించాలని ఎవరికి పడితే వాళ్ళు గుద్దేయటం కారుని అలా చేయటం నానా. ఎలా అంటే ఒక సినిమాలో ఒక ఏదైతే ఒక ఫైట్ సీన్ ఉంటుందో అంతకన్నా ఎక్కువగా ఉందన్నమాట నిజంగా. కాబట్టి అంతేకాదు లోపల ఉన్న డ్రైవరు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నిజంగా కారులో లేడైనా, కానీ లోపల ఉన్న డ్రైవరు నన్ను చంపేతారేమో భయపడి ఏంటి కారుని తీసుకెళ్ళిపోతూ ఉంటే కారు బాయినెట్ మీదకి ఎక్కేసి ఒక అతను కారు బాయినెట్ మీదకి ఎక్కేసి ఎదురుగున్న అద్దాన్ని బద్దలు కొట్టడానికి ట్రై చేస్తే కారు వేగంగా వెళ్తే కనుక అతను కింద పడిపోవడం జరిగింది. అయితే అంతేకాదు పోలీసులు వచ్చి ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వలేదు. అసలు ఏంటంటారా తెలియకూడదు. అంటే వైసీపీ నేతలను ఎవరిని బయట తిరగనివ్వకుండా వైసీపీ నేతల్ని టార్గెట్ చేయడం గల వెనక కారణాలేంటి, మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది అని వైసీపీ నాయకులు గట్టిగా నిలదీస్తున్నారండి ఈ రోజున. అంతేకాదు ఎందుకు ఇంతగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని ఇప్పుడు ఎందుకు టార్గెట్ చేశారంటే ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడడం జరిగింది. ఆయన జమిలీ ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు వస్తాయి, జమిలీ ఎన్నికలు వస్తాయి, అవి 100% వస్తాయి, వస్తే కనుక కూటమి ప్రభుత్వం కూలిపోతుంది అని రీసెంట్గా 1-2 రోజుల కిందట ఆయన వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో బాగా వైరల్ అవ్వడం కూడా జరిగింది. కాబట్టి అదిగో నువ్వు మధ్యంతర ఎన్నికలు వస్తాయంటావా, జమిలీ ఎన్నికలు వస్తాయంటావా, కూటమి ప్రభుత్వం కూలిపోద్ది అంటావా అని కక్ష పెట్టుకున్నారు, లేకపోతే జనాల్లో బాగా ప్రాచుర్యం చెందిన వ్యక్తి అని కక్ష పెట్టుకున్నారు, లేదా పాత కక్షలు మనసులో పెట్టుకున్నారు, ఏం జరిగిందో తెలియదు. కానీ భయంకరమైన దాడి అయితే జరిగింది నిజంగా. దాంట్లో లేడు కాబట్టి సరిపోయింది, ఆయనే ఉంటే కనుక లోపల ఇంకెంత విధ్వంసం జరుగును. ఉన్నాడో లేదో చూసుకోకుండానే విధ్వంసం సృష్టించారు కారు మీద ఉన్నాడనుకునే. కాబట్టి ఇలా జరుగుతుందని బయట గమనించిన పోలీసులు ఆయన లోపలే ఉంచారు సబ్ జైల్లో నుంచి. తర్వాత క్షేమంగా తీసుకెళ్ళాలనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ అనేది ఏం చేస్తుంది అని ఖచ్చితంగా చాలామంది అయితే కనుక మాట్లాడుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కానీ ఇంకా అంటే ఎలక్షన్ జరిగి ఎన్ని నెలలు అవుతున్నా సరే, ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చి 4 నెలలు దాటుతున్నా సరే ఇంకా ఎలాంటి చెదురుమదురు సంఘటనలు జరుగుతూ ఉంటే కాబట్టి ఇంకా పోలీస్ వ్యవస్థ మీద ఒక నమ్మకం అనేది పోతుంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా మేము 100% న్యాయస్థానాన్ని మేము ఆశ్రయిస్తాం. కాబట్టి దీనిపైన విచారణ జరపాలి, ఎందుకంటే నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు అని కేతిరెడ్డి గారు స్వయంగా మాట్లాడటం జరిగింది. కాబట్టి దీనిపైన నేను మీ అభిప్రాయం కోరుతున్నా. జస్ట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే జరిగింది కాబట్టి మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. కాబట్టి దీని మీద మీ వివరణ అడుగుతున్నా, మీ స్పందన అడుగుతున్నా, మీ అభిప్రాయాన్ని అడుగుతున్నా. ఏంటి భౌతికంగా దాడులు? కాబట్టి ఖచ్చితంగా రాజకీయం అనేది ఎలాంటి పొంతలు తొక్కుతుంది, రాజకీయం ఎటుపోతుంది, ఎలా వెళ్తుంది,
ఒకసారి మీ అభిప్రాయం నేను తెలుసుకోవాలను. ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. అంతేకాదు ఫస్ట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.